హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే ప్రాదేశిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి గెలిపించుకుంటామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఎమ్మెల్సీతో పాటు ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. మొదటి నుండి అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఎమ్మెల్యేగా గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకొని వారి రుణం తీర్చుకుంటారని భరోసా ఇచ్చారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతో సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని ఒక్క ఏడాదిలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలను గుండెల్లో పెట్టుకున్నారని, ఆ పథకాలే ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని తెలిపారు. కార్యకర్తలు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెడతాయని, సమన్వయంతో పనిచేసేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పోగు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి పట్టణ అధ్యక్షుడు కమ్మగాని నాగన్న గౌడ్, జిల్లా నాయకులు మొలుగురి యాకయ్య గౌడ్, బొమ్మగాని భాస్కర్ గౌడ్, పెనుగొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.